RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలంలోని ఓట్స్రా సారంగపల్లి గ్రామంలోని రైతు వేదిక ఆవరణంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కరుణ ఎమ్మెల్పీ ఈహెచ్ గణేష్ ఆధ్వర్యంలో తల్లులు పోషక పదార్థాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశంపై అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, స్టాఫ్ నర్సులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జూరు మండలంలోని అన్ని గ్రామాల్లోని అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. గర్భిణీగా ఉన్నప్పుడు ఎలాంటి మంచి జాగ్రత్త తీసుకుంటుందో అప్పుడు తీసుకున్నప్పుడు పిల్లవాడి పైన ప్రమాదం ఏమంటారు ఒత్తిడికి లోనుగా ఉంటుందో అప్పుడు పిల్లవాడు మంచిగా హెల్తీగా ఉంటాడు. మనము గృహ సందర్శనలో గమనించాలి. అంటే ఎట్లా తల్లిపాలు ఇవ్వటాన్ని గమనించి సుమారు 5 నిమిషాలు గమనించాలి. తల్లి కూర్చోవడానికి వీలైనటువంటి పొజిషన్స్ చెప్పాలి. ఏ విధంగా కూర్చోబెట్టాలి, బిడ్డను ఏ విధంగా ఎత్తుకొని కూర్చోబెట్టుకోవాలి, ఎలాంటి యాంగిల్లో వాళ్ళ కంటికి ఐ టు ఐ ఏమంటాం కంటి సమన్వయం ఏ విధంగా ఉన్నదన్నది అయితే ఏ విధంగా పట్టించాలి అని తెలుసుకోవాలి. దానికి సంబంధించిన అనుబంధం ఎట్లుండాలి అంటే తల్లికి బిడ్డ ఎదురు మొహం ఉండేలా చూసుకోవాలి. బిడ్డ శరీరం తల్లి శరీరానికి అంటుకునేలా ఉండాలి. దానివల్ల బిడ్డ శరీరం బిడ్డల అనుబంధం అనేది పెరుగుతుంది. దాని తర్వాత బిడ్డ యొక్క కింది పెదవు అనేది పూర్తిగా ఓపెన్ అయ్యేలా ఉంచాలి. ఓపెన్ అయ్యి ఎంత వీలైతే అంత వాళ్ళ నోరు ఓపెన్ చేసి రొమ్ముని పట్టుకునేలా ఉంచడం వల్ల పాలు అనేది మంచిగా సక్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇట్లాంటి టెక్నిక్స్ అన్ని మీరు మనం ఎవ్రీ ఆశా మీటింగ్లో చెప్పుకుంటాం కదా, అవన్నీ వాళ్ళకి అవగాహన కల్పించాలి. బెజ్జూరు మండల కేంద్రంలో సలుగుపల్లి రైతు వేదిక వద్ద ఎస్ఎస్ఎఫ్పి ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ వీళ్ళకి ప్రోగ్రాం అనేది అవగాహన కల్పించడం జరుగుతుంది. దీంట్లో ట్రైనర్స్గా వచ్చేసి కరుణ మేడం గారు అండ్ MLHPస్కు పాల్గొనడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా అంగన్వాడీ టీచర్స్కి మరియు ఆశా వర్కర్స్కి, ఏఎన్ఎంస్కి కూడా ప్రోగ్రాం గురించి పూర్తి అవగాహన కల్పించి శామ్ మ్యామ్ పిల్లలను ఎలా గుర్తించాలి, గుర్తించిన వారికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, దీని తర్వాత తదితర పద్ధతులు ఏంటి, ఇందులో ప్రోగ్రాంలో వచ్చే స్టెప్స్ ఏంటి, ప్రతి ఒక్క దాని గురించి పూర్తిగా విశ్లేషించి వీళ్ళకు చెప్పడం జరిగింది. ఈ ఎస్ఎస్ఎఫ్పి ప్రోగ్రామ్ అనేది సూపర్వైజరీ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రామ్ పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహారము. ఎవరైతే శాము మ్యాము తీవ్ర పోషణతో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలలో శామ్ పిల్లలకైతే నెలలో 15వ తారీఖు 30వ తారీఖు చేయాలి. మ్యామ్ పిల్లలు మోడరేట్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో నెలలో వాళ్ళకి మన అంగన్వాడీ టీచర్స్ ఆయా ఆశాల సమన్వయంతో గృహ సందర్శన చేసి వాళ్ళకి మనకు అంగన్వాడీ టీచర్స్కి ఇచ్చిన NSTS అప్లికేషన్ ద్వారా వాళ్ళ యొక్క ప్రతి నెల 10వ తారీఖు వరకు NSTS యాప్లో మరియు పోషన్ ట్రాకర్లో పిల్లల యొక్క ఎత్తులు, బరువులు మరియు జబ్బ చుట్టుకొలత ఎంట్రీ చేసి ఎవరైతే వాళ్ళ ఎత్తుకు తగ్గ బరువు లేకుండా ఉన్నారో పిల్లలు, తీవ్ర పోషకాహారంతో ఉన్న పిల్లలు మన NSTS యాప్ ద్వారా శామ్ ఎవరైతే ఉన్నారో ఆ అప్లికేషన్ మనకు అందిస్తుంది. అలా ఎవరైతే ఐడెంటిఫికేషన్ చేసిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిరోజు గృహ సందర్శన చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి.